పాకిస్తాన్‌కి ఒక ఆప్షన్ లేకుండా పోయింది. భారత నిఘా వర్గాలు, భారత్‌కి సంబంధించిన సోషల్ మీడియా కాస్త టాక్టికల్ అపోజిషన్ ప్లే పర్ఫెక్ట్ స్ట్రాంగ్‌గా చేసింది. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షంగా చెప్తుంటారు మేము లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లేకపోతే ఇంకోటి అనేది ఫ్రాక్సీ పేర్లు, హిందూ పేర్లు పెట్టుకున్నటువంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు చేసే ఘాతుకాలు చూస్తుంటాం. హర్కతుల్ ముజాహిదీన్‌లు ఇట్లాంటివన్నీ కూడా పేర్లు మార్చుకుని భారతదేశంలో బ్రతికేస్తూ కాశ్మీర్ లాంటి చోట్ల అలకల్లోలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే తిప్పికొట్టడం ఇదంతా చూస్తుంటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సైన్యం ఒకప్పుడు తాము పెంచి పోషించినటువంటి బెలూచ్ ప్రాంతపు మనుషులు, తాలిబాన్ల మనుషులు ఇప్పుడు తిరగబడి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు, చితక బాధ వదిలిపెడుతున్నారు. వాళ్ళే బెలూచ్ ఫైటర్స్ అలియాస్ బెలూచ్ రెబల్స్. వాళ్ళు రెబల్స్ అంటే పాకిస్తాన్ సైన్యం, బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం అంటాం. అట్లాగే ఏదైతే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ని తాలిబాన్‌లో భాగం చేయాలని కోరుకునేటటువంటిది. తాలిబాన్‌లతో భారత్‌ని చెడగొట్టాలనుకుంటే రివర్స్ అయ్యి పాకిస్తాన్నే తాలిబాన్‌లో కలిపేసుకోవాలి ఆఫ్ఘనిస్తాన్‌లో అని కోరుకునేటటువంటి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాని లాక్కోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి దాడులు ఒక ఎత్తు. దానికి తోడు షియా, సున్నీ ఫ్యాక్షన్స్ మరొక ఎత్తు. ఇప్పుడు తాజాగా అక్కడ మసీదులో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడి వాడే అని తేలింది. ఇస్లామాబాద్‌లో జరిగినటువంటి ఈ మసీదు పేలుల్లో పాకిస్తానీ సిటిజనే పెషావర్‌లో వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. వాడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. బహదర్ ఖాన్ అనేటటువంటి వాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటిది. వాడికి సంబంధించినటువంటి ఫోటోలు, వాడి ఐడీ కార్డ్, పాకిస్తాన్‌కి సంబంధించిన ఐడీ కార్డుతో సహా బయటకొచ్చింది.